ధ్యా ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమ మేడంకి నా ఆత్మ ప్రణామములు. ఈ పుస్తకం వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు. గత కొన్ని వారాలుగా జీవాత్మ ప్రపంచ నియమాలు చెప్పుకుంటున్నాం గదా ఫ్రెండ్స్! ఒక తల్లికి ఇద్దరు కుమారులు యాక్సిడెంట్‌లో చనిపోతారు. ఆ ఇద్దరు కుమారులే తల్లికుండడం వల్ల, ఆ తల్లి బాధతో ఇక్కడ భూమి మీద ఉండలేదని చెప్పి, ఆ ఇద్దరు కుమారులు పైన సదాత్మలతో పర్మిషన్ తీసుకొని, ఆ తల్లికి రోజు అంతరాత్మ ద్వారా ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటారు. ఆ తల్లి తన వరకే ఆ సందేశాన్ని పెట్టుకోకుండా, మనకందరికీ గూడా ఈ పుస్తకం ద్వారా అందించారు. అదే జీవాత్మ ప్రపంచ నియమాలు. ఈరోజు మన టాపికొచ్చేసి ఆత్మలతో మాట్లాడడం. పైన ఆత్మలతో భూమి మీద ఉండగానే, మన ఆత్మలతో ఎలా మాట్లాడాలో వీళ్ళు సందేశం ఇచ్చారు. విస్పి, రతు. ఈరోజు గూడా టాపిక్ బావుంది. ఓకే ఫ్రెండ్స్ మరి. విస్పి, రతు చెప్తున్నారు పైన. మేమిక్కడున్నాం. మీరక్కడున్నారు. అయినా మేము మిమ్మల్ని చూడగలం, మాట్లాడగలం, మా ఆలోచనలు చెప్పగలం. భూలోకంలో చాలా మందికి ఈ విషయము తెలియదు. కొద్ది మంది మాత్రమే మాతో మాట్లాడగలరు. భూలోకంలోని ఆత్మ మాతో సంభాషిస్తే మేమెంతో ఆనందపడతారట వాళ్ళు. అయితే మనము భూమి మీదకి వచ్చినప్పుడు శరీరం తీసుకొనొస్తాం. శరీరం మనతోనే ఉంటది. నిజానికి మన ఆత్మ భూమి మీద ఏ పనులు చేయాలన్నా మనకు శరీరం అవసరం. మనం గూడా ఆత్మగానే కిందికొస్తే అందరూ దయ్యాలానే చూస్తారు మనల్ని కదా! కంపల్సరీ మనకి శరీరం అవసరం. మళ్ళీ వచ్చాక బ్రతకడానికి మన ఆహారం గానీ, మన నిత్య అవసరాలు తీర్చుకోవడానికి గానీ డబ్బు కావాలి. మళ్ళీ చుట్టూ బంధాలు నేర్చుకోవడానికి. మన వంశీ సార్ చెప్తారు గదా! మన బంధువులతోని ఇలా ఉండొద్దు అని నేర్చుకోవాలి. మన గురువుల దగ్గర ఇలా ఉండాలి అని నేర్చుకోవాలి. మనం భూమి మీదకి వచ్చే ముఖ్య ఉద్దేశ్యమే నేర్చుకోవడానికి. తొందరగా మన ఆత్మని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావడానికి. బంధువుల నుంచి నేర్చుకుంటాం. కానీ మనము మన మనకు తెలుసు ఇక్కడికి భూమి మీదకొచ్చేటప్పుడు మనం ఒక ఆత్మని సహాయంగా తెచ్చుకుంటామని విస్పీరత మనకి ముందుగానే చెప్పి ఉన్నారు. కానీ మనం ఆ ఆత్మని తప్ప మన శరీరాన్ని, డబ్బుని, మన చుట్టూ ఉన్న బంధువులని ఎక్కువగా పట్టించుకుంటాం. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ పైన మనకొక ఆత్మ ఉందని మనకి వచ్చేటప్పుడు తెలుసు. కానీ ఇక్కడ అన్ని అవసరం లేని విషయాలను పట్టించుకొని మనకి కావలసిన ఆత్మతో ఆ కనెక్టివిటీని మనకి సహాయం చేయడానికి ఉన్న ఆత్మని కలవడం మాత్రం మర్చిపోతాం. ఆత్మని కలవాలి అంటే కూడా మన బుర్రలో ఆలోచనలుండొద్దు. సార్ చెప్తారు గదా! మనము ఒకరికి ఫోను చేయాలి అంటే మనది ఎంగేజ్ ఉండొద్దు. మన బుర్రలో ఆలోచనలు ఎంత ఖాళీగా ఉంటే మనకి దైవం ఇచ్చే సందేశాలు అంత అందుతాయి కదా! అది మనం ఇక్కడికొచ్చాక కొద్దిపాటు నేర్చుకున్నాం. సార్ ద్వారా 72 శ్వాసల జ్ఞానం పొందడానికి గూడా కొన్ని అంతర్గుణాల ద్వారా చూసుకుంటూ ఉన్నాం. అయితే వీళ్ళు చెప్పేదేందంటే, ఆత్మలోకంలోని వారితో భూలోకంలోని వారు మాట్లాడుతున్నారంటే, మనం చుట్టూ ఉన్న వాళ్ళనుకుంటూ ఉంటారు గదా! వారు నిజంగా దయ్యాలని, చాలా తప్పు అని, అలా చేయడం వల్ల హాని జరుగుతుందని భూలోకంలో అనుకుంటారు. ఇది పూర్తిగా అసత్యం. ఆత్మలోకంలోని వారితో మాట్లాడడం చాలా మంచిది. కాదని అనుకోవడం చాలా తప్పు అని వీళ్ళంటున్నారు. ఇది ఇక్కడ నాకొక అనుభవం ఉంది. అంటే నేను ధ్యానంలోకొచ్చాక కొత్తలో నాకు డ్రీమ్‌లో మా అమ్మమ్మ కనిపించింది. ఆమె చనిపోయి దాదాపు 25 సంవత్సరాలు దాటింది. కానీ అమ్మమ్మ బతికి ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా ఉంటుండే బాగా. నాకు ఫస్ట్ డ్రీమ్ చనిపోయిన వాళ్ళని చూసింది మాత్రం మా అమ్మమ్మోళ్ళలోనే చూసా. డైరెక్ట్ ఒచ్చింది నా దగ్గరికి. ఎంతసేపు మాట్లాడిందో చాలా సేపు మాట్లాడింది. నేను రికార్డ్ కూడా చేసుకున్నాను దాన్ని. అంటే మీరు బతికి ఉండగానే ఒక మంచి రూట్‌కొచ్చారు. మా అమ్మమ్మ రూపంలో నాకు సందేశం అందివ్వబడింది అప్పుడు. స్టార్టింగ్‌లోనే అంత ఎక్కువ కాలేదు. కానీ అమ్మమ్మ ఇచ్చింది.
సందేశం. "నువ్వు చాలా మంచి రూట్‌కొచ్చావు. ఇక్కడి నుంచి నీకెన్ని ఇబ్బందులు ఎదురైనా ఇక్కడి నుంచి వెళ్ళకు. ఇది మంచి మార్గము. చాలా మంచి మార్గం." మేమందరం ఆధ్యాత్మికంగానే ఉన్నాం. కానీ ఈ మార్గము, ఇక్కడ ఉన్న జ్ఞానం మాత్రం మేము పొందలేదు అని మా అమ్మమ్మ నాకు చాలా మంచి సందేశం ఇచ్చింది. మాటలు కూడా గుర్తున్నాయి. ఇది నేను మా అమ్మకి చెప్పిన. "ఇట్లా మీ అమ్మ నాకు కనిపించింది" అని మా అమ్మ బతికే ఉంది. మా అమ్మకి చెప్తే అయ్యో! మా అమ్మొచ్చిందా? నీ శరీరం ఏమన్నా వీక్ అయిపోయిందా? నీకేమన్నా జ్వరం వచ్చిందా? అని అడిగింది మా అమ్మ. అంటే మా అమ్మకి తెలీదుగా, మా అమ్మకంత జ్ఞానం లేదు. అలా ఇప్పుడు ఇది చదువుతుంటే నాకు ఆ కళ గుర్తొచ్చింది. అంటే వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం అంటేనే మా అమ్మ ఎప్పుడు భయపడతది. ఎవరన్నా వచ్చిర్రు చనిపోయిన వాళ్ళంటే భయపడతది. నీకేమైంది అని ఇప్పటికి గూడా. కానీ నాకు తెలుసు కదా! వాళ్ళొచ్చినందుకు నాకు శక్తి ఇవ్వబడుతుంది అనేది నాకర్థమవుతది. మా అమ్మకి తెలీదు గదా! ఇది టాపిక్ చదివేటప్పుడు నాకట్లా అనిపిచ్చింది. ఆత్మలోకంలోని వారితో మాట్లాడడం తప్పని కొంతమందిని బలవంతంగా నమ్మిస్తారు. ఇలా చేయడం వల్ల ఆత్మలైన మాకు ప్రగతి ఉండదని, మా ఆత్మలు మళ్ళీ భూలోకానికి చేరుతాయని వారనుకుంటారు. ఇవన్నీ పొరపాటు భావాలు. దీనికి భిన్నంగా సర్వశక్తిమంతుడైన భగవంతుడు, ఉన్నత సదాత్మలు కూడా భూలోకం వారితో మేము మాట్లాడడానికి అనుమతి అడిగితే చాలా సంతోషిస్తారట. అంటే మనం అడుగుతాం గదా! సందేశాన్ని క్వెషన్స్ ఏస్తూ ఉంటాం గదా! స్టార్టింగ్‌లో నేను బాగా క్వెషన్‌లేసేదాన్ని. ఆ క్వెషన్‌లేసినప్పుడు వాటికి ఆన్సర్‌లు ఇవ్వడానికి వాళ్ళు సంతోషిస్తారట. సదాత్మలు గూడా వెళ్లి చెప్పిరా అని చెప్తాయట. అలా సంతోషిస్తారు అని చెప్తున్నారు. ఆత్మలోకంలో ఉండే మాలో కొందరు మా ప్రియతములు తప్పు చేయకుండా వారిని ప్రభావితం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వారు కూడా మాతో పాటు ఒకే ఆవరణలో ఉండాలని మేము అనుకుంటాం కనుక. చూడండి వాళ్ళ తాపత్రయం ఎంతగా ఉందో. భూలోకం మీద ఉన్న మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా కూడా వాళ్ళతో సమానంగా మనల్ని ఉండాలి అనుకుంటారట. అందుకే మనకు సహాయం చేస్తారట. మా ఆలోచనలు వారికి తెలియజెప్పే సమయంలో మేము చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం. కొంతమందికి ఇక్కడ భూమి మీద కూడా అంటే నాకు కౌన్సెలింగ్ స్టార్టింగ్‌లో ఇచ్చినప్పుడు గూడా కొంతమందికి మనకి ధ్యానంకి సంబంధించిన అనుభవాలు చెప్పాలన్నా నోరు ఆగిపోతూ ఉంటుండే. ఎందుకు అనంటే నాకిక్కడ అర్థమైందంటే వాళ్ళకి చెప్పినా అర్థం కాదు అనే ఉద్దేశ్యంతోనే ఆగిపోయేది అని తర్వాత తర్వాత అర్థమైంది. ఇప్పుడు మనకి పైన ఆత్మలు మనకి చెప్పే ఉద్దేశంలో గూడా అక్కడ తెలియజెప్పే సమయంలో గూడా వాళ్ళు చాలా కష్టాలు ఎదుర్కొంటారు. ఎందుకంటే మనం మనసుతో ఉంటాం గదా! మనసు మన మాయ మనల్ని ఎలా వింటుందో, అది ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని కొన్నిసార్లు చెప్పిన మనకి కలలు గూడా గుర్తుండవు గదా! చాలా కష్టాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందట. చాలా సార్లు భూలోకంలోని వారికి ఒక అభిప్రాయం తెలియపరచడానికి ఎంత కష్టపడ్డా, చిన్న ఆలోచనను కూడా మీకు చెప్పలేం. ఎందుకంటే చాలామంది మా మంచి ఆలోచనలు, సలహాను స్వీకరించరు. వాళ్ళ మనసులు చాలా చిన్నవిగా ఉంటాయి. భూలోకంలోని వారితో నేరుగా మాట్లాడడం ద్వారా వారికి ఏది మంచిదో మేము సులభంగా చెప్పగలం. ఆధ్యాత్మికంగా వారు నిమ్న స్థితికి పడిపోకుండా, నిమ్న ఆవరణలకి వెళ్ళకుండా నిరోధించగలం. ఏది ఏమైనా ఆధ్యాత్మిక పరీక్ష ఏమిటో చెప్పడానికి మాకు అనుమతి లేదు. వారికి సూచనలు, మార్గదర్శకత్వం మాత్రం ఇచ్చి సహాయపడగలము. మనకి వంశీ సార్ చెప్పేది గూడా అదే గదా! ఈ బాధ ఉంది. అంటే ప్రతి మనిషికి శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ 3 రకాలుగా ఏదో ఒక రకమైన బాధొస్తుంది. ఆ బాధలకి కారణమేంటో మనకి మనమే తెలుసుకోమంటారు సార్. మనకి కర్మధ్యానం చేసి గాని, లేదా 72 శ్వాసాలు చేసి గాని, మీకు మీరే క్వెషన్ ఎయండి అని ఒక ఫార్ములా ఇస్తారు. అంటే మనకి ఈ రూట్ నుంచి వెళ్ళండి అని. కానీ వాళ్ళకి పైన ఉన్న వాళ్ళకి కూడా మనకొచ్చే పరీక్షలు కానీ, మన ఆధ్యాత్మిక పరీక్షలు గూడా మనకు ఎదురవుతాయి గదా! ఆ పరీక్ష ఎదురైనా గాని అయిన తర్వాతనే మన కర్మ తగ్గించబడుతుంది. అవి ఇవ్వడానికి కూడా మీకీ పరీక్ష రాబోతుందని చెప్పడానికి గూడా వాళ్ళకి అనుమతి ఉండదట. వాళ్ళు జస్ట్ మార్గదర్శకత్వం మాత్రమే మనకి చూపిస్తారు. మన హేమ మేడం, వంశీ సార్ చెప్పినట్టు ఫార్ములానే వాళ్ళు చెప్పగలుగుతారట. అయితే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక సాధువు సాయంకాలము, ప్రొద్దున మా ఉదయము, సాయంత్రం 2 పూటలా శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి, అక్కడ ఒక టెంపుల్ ఉంటదట చిన్న ఊరి చివర. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆయనకి పూజ చేసి, దీపం ముట్టించుకొని వచ్చేవాడట సాధువు. ఒక నాస్తికుడు అంటే సాధారణ వ్యక్తి గదా! ఆ వ్యక్తికి ఈ సాధువు రోజు చేసే పనికి ఆయన ఆత్మస్థితి ఎలా ఉందో, ఈ సాధువు ముట్టించిన దీపంకి ఆర్పేసొచ్చేవాడట. ప్రతిరోజు. సాధువు వెళ్ళి దీపం వెలిగించి వచ్చేవాడు. ఈయన, ఈయన నాస్తికుడు వెళ్లి నాకు దేవుడున్నాడని నమ్మకం లేదాయనకి.
నాకున్నాడు ఆ కృష్ణుడు అనే నమ్మకం లేకుండా ఆయన వెళ్లి ఆర్పుతూ ఉండేవాడట. ఒక 2, 3 సార్లు సాధువు చూసి, "నేను రోజూ దీపం ముట్టిస్తుంటే నువ్వెందుకు ఆర్పుతున్నావు నాయనా? అలా ఆర్పొద్దు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు" అని ఒక 2, 3 సార్లు కోప్పడతాడట సాధువు. ఆయన ఆ నాస్తికుడు వినడట. ఎంత చెప్పినా వినడట. ఇంకేమనంటే ఆయనకి ఎదురు సమాధానం ఇస్తాడట. "నేను చేసేది తప్పైతే, నువ్వు దీపం వెలిగించే ఆ శ్రీకృష్ణుడే నాకు వచ్చి, నువ్వు చేసేది తప్పు నాయనా అని చెప్పాలి. అప్పుడు నేను మానేస్తా" అంటాడట ఆ నాస్తికుడు. ఊరి చివర ఉంది కాబట్టి వీళ్ళిద్దరే వెళ్లి వచ్చేవాళ్ళు. ఎవరు వెళ్ళకుండా ఉండేవాళ్ళు. ఇంకా అది చాలా రోజుల వరకు జరుగుతుంది. ఒకరోజు చాలా భారీ వర్షం కురుస్తుందట అక్కడ. భారీ వర్షం కురుస్తూ ఉంటే ఈ సాధువు అనుకుంటాడు. ఈ వర్షంలో నేను తడిచి శ్రీకృష్ణ పరమాత్మునికి నేను దీపం వెలిగించినా, మళ్ళీ ఆ నాస్తికుడొచ్చి ఈ దీపం కాస్త తీసేస్తాడు. నేనింత కష్టపడి వర్షానికి ఎందుకు వెళ్ళాలి? ఆయన ఎట్లైనా ఆర్పుతాడు గదా! అని చెప్పి ఈయన వెళ్ళకుండా ఉంటాడు సాధువు. కానీ నాస్తికుడు ఆయనకి పట్టుదలుంటది బాగా. ఆయన దీపం వెలిగిస్తే నేను ఆర్పాలి అని. ఈ వర్షంలో ఇంత కుంభ వర్షంలో గూడా చాలా వర్షం బాగా కురుస్తుందట. ఆ దాంట్లో ఆయన ఆ కష్టంలో ఆయన ఆ కృష్ణ ఆ మందిరానికి వెళ్తాడట. వెళ్లి కూర్చుంటాడు. సాధువు ఎప్పుడొస్తాడా? ఎప్పుడు దీపం ముట్టిస్తాడా? ఎప్పుడు నేను ఆర్పాలా? అని కూర్చుంటాడట. కూర్చుంటే ఇంక సాధువు రాడు. ఎట్లాగో నేను ఇంత కష్టపడి ఎళ్ళాలని సాధువు రాడట. అంటే ఇంక నాస్తికుడు చూసి చూసి సరే శ్రీకృష్ణ పరమాత్మకి దీపం ఆయన వెలిగిస్తే నేను ఆర్పాను ప్రతిరోజు. ఈరోజు నేనే వెలిగిస్తా. ఈ శ్రీకృష్ణుడు వస్తాడా రాడా చూస్తా అని జెప్పి ఇంకా వెలిగిస్తాడట దీపం. వెలిగగానే అక్కడ మంచి కాంతి అలా వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడు నిజంగానే ప్రత్యక్షమైతాడట ఆ నాస్తికుడికి. అప్పుడు పరమాత్ముడు అంటాడట, శ్రీకృష్ణుడు అంటాడట, ఆయన సాధువే. కానీ ఆయన లోపల ఉన్న శ్రద్ధ కన్నా నీ శ్రద్ధ ఎక్కువైంది. అక్కడ దీపం ఆర్పాడా, పెట్టాడా, వెలిగించాడా అని కాదు. నీ లోపల ఆ తపన అనేది ఎక్కువగా ఉంది. అందుకే నేను నీ దగ్గరికే వచ్చా. సాధువు దగ్గరికెళ్ళలేదు. చూడు బయట వర్షం ఎంత ఎంత పడుతుంది. ఎంత కష్టమైనా నువ్వు నా కోసం ఇక్కడికొచ్చావు. అది ఆర్పడానికా అని ఆలోచించట్లేదు. నాకప్పుడు ఈ పాయింట్‌లో అనిపించిందేందంటే, సాధువు జీవితాన్నిచ్చాడక్కడ. దీపం వెలిగిస్తున్నాడు. దీపం ఆర్పితే ఆయన కోప్పడడు తర్వాత సంగతి. కానీ నాస్తికుడు చేసిన పనికి గూడా భగవంతుడు ఎంత దయామయుడు గదా! మనలో ఎన్ని వీక్ పాయింట్లు ఉన్నా శ్రద్ధని చూసాడట శ్రీకృష్ణ పరమాత్మ. "నీ లోపల శ్రద్ధ, తపన ఉంది నాయనా అందుకే నీ దగ్గరికొచ్చాను" అని. ఇంకా ఈయన చాలా భక్తుడిగా మారిపోతాడట వెంటనే. అంతే గదా! మరి ఈయన వీక్ పాయింట్ ఈయనే తెలుసుకున్నాడు గదా! నేను ఇంత తప్పు చేసినా పరమాత్ముడు నాకే ప్రత్యక్షమయ్యాడు అని ఇంకా అంకిత అక్కడ భక్తి భావం పెరిగిపోతదట వెంబడే. నాకనిపించిందేందంటే, మన చుట్టూ ఉన్న బంధువులు మనం ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్న ఈ కథ ద్వారా నాకర్థమైంది. మనకు చుట్టూ ఉన్న మనం సంపాదించిన డబ్బు గాని ఒకసారుంటది. ఒకసారి వెళ్ళిపోతది. మన చుట్టూ ఉన్న బంధువులకి ఎంత సహాయం జేసినా, ఎలా జేసినా, మనలో ఉన్న చిన్న చిన్న వీక్ పాయింట్‌లే వాళ్ళు ఇది నీది, ఇది నీది అని చెప్తారు. అతడు దీపం ఆర్పాడక్కడ కదా! దీపం ఆర్పడం ఎంత అనర్థం అనుకుంటాం మనం. కానీ భగవంతుడు ఏం జూసాడు, ఒక ప్లస్‌ని చూసాడు. నీకెంత శ్రద్ధుంది చేసే పనిలా అని. నాకు పరమాత్ముడు ప్రత్యక్షం గావాలి అని ఆలోచిస్తున్నావు అనేది చూసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు గదా! మనలో చేసే ప్రతి పనిలో శ్రద్ధ ఒక్కటే ఇంపార్టెంట్. బాబా అంటాడు కదా! శ్రద్ధ సబూరి అని. శ్రద్ధ ఇంపార్టెంట్. అది ఎలా చేస్తున్నాం మన మేడం గూడా అంటుంది. నువ్వు చేసే ఏ పని అని కాదు. దాంట్లో భావన ముఖ్యం అని. నాకది మంచిగా అనిపించింది. అంటే మనలో ఎన్ని వీక్ పాయింట్లున్నా, మనలో ఒక్క చిన్న ప్లస్ పాయింట్ ఉన్నా అది దైవాన్ని స్వీకరిస్తాడు. వీడు నా బిడ్డ అని. మనం అట్లాంటి దైవాన్ని వదిలిపెట్టి, నీకన్నీ నేను చేస్తాను అని చెప్పినా గూడా మనకు గూడా తెలుసు మళ్ళీ. మన డబ్బు మనతో రాదని తెలుసు. మన బంధువులు మనతో రారని తెలుసు. మనం ఒక్కరమే వస్తాం, ఒక్కరమే పోతామని తెలుసు. అన్నీ ఇక్కడనే వదిలిపెడతామని తెలుసు. అయినా సరే మనం వాటికే ఎక్కువ అతి ముఖ్యంగా వాటితోనే ఉంటాం. మనం ఎంత పొరపాటు చేస్తున్నామనేది నాకు ఆ కథ ద్వారా అర్థమైంది. ఇంకా వీళ్ళు చెప్పేది. భూలోకంలోని వారితో నేరుగా మాట్లాడడం మాకు చాలా సులువట. మా ఆలోచనలు మీకు తెలియజెప్పినా మీ మనసులోకి అవి చొరబడవు. మాతో సులువుగా, సురక్షితంగా మాట్లాడగలిగేవారు వారికొచ్చే యాదృక ఆలోచనలు కొంచెం ఆపగలిగితే మా ఇద్దరికీ సహాయకారిగా ఉంటుంది. ఇక్కడ యాదృక ఆలోచనలు అంటే నేను ఒక 4 సంవత్సరాల క్రితం. అంటే నేనొచ్చినంక చాలా కొద్ది రోజులకే విన్నా. దక్షిణామూర్తిది విన్నా. వంశీ సార్ చెప్పిన స్టోరీ. సారు చెప్పేది ఒక సందర్భం ఒచ్చినప్పుడు నాకు సాధన కష్టమైంది బాగా. కానీ నాకొచ్చింది అనేది నాకర్థమైంది.
దక్షిణామూర్తి చెప్పేటప్పుడు బ్రహ్మ, మానస పుత్రులు సృష్టించాక వాళ్ళందరూ మౌనంలోనే శంకరుడే దక్షిణామూర్తిగా అవతరించి వాళ్ళకి మౌనం ద్వారా సందేశాలను అందించారు. మనం కూడా మౌనంగా అందుకోవాలి అంటే మన బుర్రలో ఆలోచనలుండొద్దు అని చెప్తారు కదా సారు. నాకర్థమైందది. నేనప్పుడు ఏమనుకున్నా అంటే వాళ్ళలాగా మనం అంత సాధన చేయలేము. నాకనిపించిన పాయింట్. అంత సాధన చేయలేము. కానీ చేసే సాధన వల్ల మనకి ఒక ఆలోచనొచ్చినప్పుడు ఇది నీకు అవసరమా? లాభమా? సార్ చెప్తారు కదా! అది సత్యమా? అనేది ఆలోచించాలి అని. ఇంకో పాయింట్ చెప్తారు సారు. ఆత్మ అనేది మనం నిరంతరం 7 గంటలకి మించి ఆలోచిస్తే మన శరీరం నుంచి ఆత్మ తీసుకుంటుంది. అది కర్మగా మారుతుంది అని. ఇది ప్రాక్టీస్ మొదలుపెట్టిన. నాకది అవసరమైతే నేను దాన్ని మననం చేసుకుంటూ ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని. లేదు నాకవసరం లేదు. నా మైండ్‌లోకెళ్ళి డిలీట్ జేస్తూ వెళ్తున్నా. చాలా వరకి ఆలోచనలు తగ్గాయి. ధ్యానం చేసేటప్పుడే కాదు. నాకు నిరంతరం గూడా ఆలోచనలు తగ్గినాయి. అంటే నేను ఇక్కడ ఏదో ఒక పాయింట్ పట్టుకుంటా. ఎవరు చెప్పినా ఒక పాయింట్ పట్టుకుంటా. ఆ పాయింట్ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యేంత వరకి కనీసం మననం చేసుకుంటూనే ఉంటా. ఓహో! ఇలా సాధన చేయాలా? దీనికి ఇలా నేర్చుకోవాలా? మనం ఇలా జీవించాలా? మన లోపల అంతర్గుణాన్ని ఇలా మార్చుకోవాలా? అనేది మననం చేసుకుంటూ ఉంటా. నా పని చేసుకుంటూనే అది చేస్తూ ఉంటా. అది ఈ మధ్య బాబా టెంపుల్‌కెళ్ళినప్పుడు మౌనంగా ఉంటా. వీలైనంత మౌనంగా ఉంటా. అత్యవసరం అవుతేనే మాట్లాడతా. లేకపోతే మాట్లాడా. అంటే చాలా వరకి మౌనంగానే ప్రాక్టీస్ చేషినా. మనకి వచ్చేది సార్ ఆ పాయింట్ గూడా చెప్తారుగా మీరు ధ్యానం చేసేది ఒక గంట సేపు. ఆ తీసుకున్న ఎనర్జీ మిగతా వాళ్ళతో పోట్లాడిన, అనవసర విషయాలు మాట్లాడినా ఎనర్జీ పోతుంది, లాస్ అవుతారని. అట్లా నా నా శక్తిని నేను కాపాడుకోవడానికని చాలా వరకి మౌనంగా ఉండేదాన్ని. వినేదాన్ని. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి గూడా కొన్ని పరీక్షలొస్తాయి. బంధాలైనా గూడా అనేవాళ్ళుంటారు గదా! ఓహో! ఈ సందర్భం నుండి నేనేం నేర్చుకోవాలి? ఏం ఆచరించాలి? ఆ టైప్‌లో చేసినా. నాకొక 4 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నాకొచ్చిన అంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది గూడా. ఇప్పుడు బాబా ఫేసు అంటే నాకు ఏదన్నా ఎవరికైనా ఆన్సర్ ఇవ్వాలన్నా, ఏదైనా సందర్భం వచ్చినప్పుడైనా, బాబా ఏం చెప్పాలి అన్నప్పుడు బాబా నాకు వచ్చేస్తుంది అది ఆలోచన గాని. మళ్ళీ బాబా టెంపుల్‌లో మనం ఇక్కడ విన్న కథలు ఒక 2, 3 సెలెక్ట్ చేసుకొని ఎళ్తాం గదా! వాళ్ళకి భక్తులకు చెప్పడానికి. అప్పుడు గూడా ఆ 2, 3 ఏదో చెప్పాలని డైనమాలో ఉంటాం. ఏం చెప్పాలి బాబా అని బాబా మూర్తిని చూసినప్పుడు ఎదురుంగా ఉండి ఇట్లా బాబా మూర్తిని చూడగానే బాబా ఇది చెప్పు అనడం. అంటే అట్లా నాకు వస్తుంది అది. బాబా చెప్పుమన్నది చెప్తే మళ్ళీ నేను అది గూడా గమనించుకున్నా. నాకు నేనే పరీక్ష పెట్టుకున్నా. బాబా చెప్పుమన్నది చెప్తే అక్కడున్న భక్తులు కూర్చుండిపోతారు. అదే నేను వేరే టాపిక్ తీసుకొచ్చాననుకో అక్కడున్న వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు. అంటే అది ఇక్కడ క్లాస్ చెప్పడం ఏంటో ఈ సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్పినా మనం కొన్ని మిస్టేక్‌లు చేసినా తర్వాత దాంట్లో మనం సవరించుకుంటాం. కానీ అక్కడ బాబా టెంపుల్‌లో అలా గాదు గదా! ధ్యానంకి కొత్త వాళ్ళొస్తారు. అసలు ధ్యానం కంటే అంటే అసలు విషయం తెలవని వాళ్ళొస్తారు. తెలిసినా ఎందుకు ఎన్నో ఉంటాయి. అంటే మనిషి అన్న తర్వాత చాలా రకాల ఆలోచనలుంటాయి గదా! వాళ్ళందరిని కూర్చోబెట్టాలి అంటే, ఆ బాబా సందేశాన్ని తీసుకుంటే మాత్రం అందరూ కూర్చుంటున్నారు. నిన్న మొన్న రీసెంట్‌గా జరిగిన స్టోరీ చెప్తే మాత్రం అసలు కొత్తదంట. మళ్ళీ ధ్యానానికి అందరూ కొత్త వాళ్ళని చెప్తున్నారు. బాబా ఇచ్చిన స్టోరీ చెప్పడం ద్వారా అందరికి కళ్ళలో నీళ్ళొచ్చాయి. నాకు భలే అనిపించింది ఆ రోజు. నాకు ఆ సందేశాన్ని తీసుకున్న తర్వాత. వంశీ సార్ అంటారు గదా! కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు, "మీకిది కష్టం. ఆచరించాలంటే కష్టం. కానీ అసాధ్యం కాదు" అని. నేను బాబాతో అనుకుంటా. అంటే బాబా అంటాడు గదా! "నీకు కావలసింది నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు ఒకటి నిర్ణయించుకో. గట్టిగా నిర్ణయించుకో. నీకేదైతే ఆత్మానందం వస్తుందో, ఏ పని చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో, గట్టిగా అనుకోని ఒక్క అడుగు నువ్వెయ్యి. 10 అడుగులు నేనే ఇస్తా" అంటాడు గదా బాబా. అప్పుడు వంశీ సార్ చెప్పినప్పుడు ఇది చాలా కష్టం అంటారు బాబా. కానీ అది ఆచరిస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటది. నాకు అది అనిపిచ్చింది. చాలా అంటే చాలా ఆత్మానందం అనేది. అది ఎవరికి వాళ్ళు పొందాల్సింది. కానీ నేనైతే పొందాను. దానికి హైమ మేడంకి, వంశీ సార్‌కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా తక్కువ. కానీ నాలో మాత్రం అది పాసిబుల్ అయింది. అదెంత ఆనందం ఒస్తుందంటే, నేను రూపాయి వాళ్ళకేమి ఇవ్వట్లేదు కదా! ఇప్పుడు ఒక టీచర్ లెసన్ చెప్తే పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఉన్నా కొన్నిసార్లు బోర్ కొడతది. మనం డైలీ ప్రతిరోజు వెళ్ళినా
బోర్ కొడతది. బోర్ కొట్టి నిద్రపోతాం. అట్లాంటిది కొద్దిసేపు చెప్పినా వాళ్ళు ధ్యానం చేయడానికి ముందుకొస్తారు. శ్రద్ధగా వింటారు మళ్ళీ. బాబా ఇచ్చిన సందేశం తీసుకోగలిగితే. ఈ మన బుర్రలో ఈ ఆలోచనలు తీసేస్తే మాత్రం చాలా ప్రశాంతంగా గూడా నేనుంటున్నా. అది మౌనం ద్వారా చాలా శక్తి వస్తుంది. ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడొస్తాడట. నేను ఎవ్వరు లేనిది ఒక ప్రత్యేకత అక్కడ శిష్యులు చాలా మంది ఉంటారు. అప్పుడు పూర్వకాలంలో స్కూలు, కాలేజీలు కాకుండా ఆశ్రమాలుండేవి గదా! ఆ చిన్న బాబు ఏమంటాడంటే, నేను అందరిలో కంటే ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటాడంట ఆ బాబు. గురువుగారికి చెప్తే, ఇంకా బాగా మాట్లాడుతూ ఉండేవాడట. చాలా హుషారుగా ఉండి మాట్లాడుతూ ఉండేవాడట అందరితో. అందరితో మాట్లాడడం వల్ల గురువు చూసి, "సరే నువ్వు ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నావు గదా! మౌనం ప్రాక్టీస్ చెయి" అని చెప్తాడట గురువు. మౌనంగా ఉండాలా? నేనింత మాట్లాడేవాడిని మౌనంగా ఉండాలా? అని అడుగుతాడట ఆ శిష్యుడు గురువుని. అడుగుతే గురువు చెప్తాడట, "నీలో ఉన్న పొరపాట్లు కానీ, నీలో ఉన్న ఆ చేసే మాటలు నీవు మాట్లాడే మాటల ద్వారా ఎదుటివాడిని ఎంత బాధ పెడుతున్నావు అనే విషయం కానీ, నువ్వు మౌనంగా ఉంటేనే అర్థమవుతది నాన్న. ఒక నెల రోజులు ప్రాక్టీస్ చెయి. తర్వాత నీకు వీలు కాకపోతే నువ్వు నీలాగుండు" అని చెప్తాడట గురువు. ఇంకా గురువు మీద చాలా ఇంట్రెస్ట్ శిష్యుడికి. సరే గురువు మీద నేను చెప్పింది చేస్తానని బాగా ప్రాక్టీస్ మొదలుపెడతాడు. స్టార్టింగు చాలా మాట్లాడేవాడు గదా! ఆ చిన్న బాబు. ఆ మాటలన్నీ ఈ కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల, మౌనంగా ఉండడం వల్ల లోపల మాట్లాడుకునేవాడట. అంటే లోపల సంఘర్షణ మొదలవుతది గదా! యుద్ధం జరుగుతది కొన్ని సందర్భాల్లో. మనం మౌనంగా ఉన్నా యుద్ధం జరుగుతది. ఆ బాబుకి కూడా అలానే జరిగిందట. ఒక 3, 4 రోజులు ఉండి, నా లోపల ఇట్లా యుద్ధం జరుగుతుంది. నేను మరి మౌనంగా ఉండలేకపోతున్నా అని గురువుని అడుగుతాడట. ఆ గురువు చెప్తాడు, "నీకు ఇదే మంచిది. కొన్ని రోజుల తర్వాత నువ్వు ఏం ఏం సాధిస్తావో నీకే అర్థమవుతది. కంటిన్యూ చెయి" అంటాడట గురువు. అంటే ఇంకా అలానే ఒక చిన్న అడవులోకి అంటే మనుషులు ఉన్న దగ్గరికి గాకుండా చిన్న బాలుడైన అడవిలో ఎవ్వరి మనుషులు తిరగని చోటుకి వెళ్తాడట. వెళ్ళి అక్కడ అంటే అక్కడికెళ్ళి స్టార్ట్ జేస్తాడు. ఇంక స్టార్టింగ్ అన్ని శబ్దాలు అన్నీ వినిపిస్తూ ఉంటాయట మొత్తం. అంటే జరుగుతది లోపల యుద్ధం లాంటిదే జరుగుతది సంఘర్షణ. అప్పుడు అతడికి అర్థమవుతది. అతడు మాట్లాడే ఆ మాటల వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టాడు. ఆ ఇబ్బంది అవసరమా? అసలు అనవసరమైన మాటలే నేను మాట్లాడాను. నేనొచ్చింది గురువు దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవడానికి. మరి నేను చేసేదేంది? అందరిని బాధ పెడుతున్నా. ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి అని నేర్చుకుంటాడట. ఆ నెల రోజులు నెల రోజులని గురువు చెప్పాడు. కానీ ఆ బాబు 2, 3 నెలలు ప్రాక్టీస్ కంటిన్యూ‌గా చేస్తాడట. తర్వాత తనకి ఆలోచనలు తగ్గిపోతాయి. మళ్ళీ ఏవైతే శబ్దాలు వింటూ ఉన్నాడో లోపల ఆ శబ్దాలన్నీ మారిపోతాయట. ఏం శబ్దాలు? పక్షుల శబ్దాలు, మన అంటే అవి ప్రకృతి నుంచి వచ్చే ఆ అందాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయట. ఎంత మార్పు గదా! స్టార్టింగ్ వచ్చిన దానికి తర్వాత సాధన వల్ల వచ్చింది ఎంత మార్పు గదా! వంశీ సార్ గూడా అంటాడు గదా! మనుషులతో కంటే ప్రకృతితో గడపండి అని. అది నాకట్లా అనిపిచ్చింది. అది చేసి అతడికి జ్ఞానం తనంతలో తను ఆ చిన్న బాబే మళ్ళీ సంపాదించుకొని గురువు దగ్గరికి వచ్చి మళ్ళీ అందరి మధ్యలో ఉంటాడు. ఆయన సాధన 2, 3 నెలలయిపోయింది. అందరి మధ్యలో ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ బాబు వేరు. మౌనం వల్ల అంత శక్తి వస్తుందని మళ్ళీ గురువు చెప్తాడట. చూసావా మౌనం వల్ల నీలో ఎంత శక్తి వస్తుంది. ఇప్పుడు గూడా అందరి మధ్యలోనే ఉంటున్నావు. కానీ ఏది అవసరమో అదే మాట్లాడుతున్నావు. ఇదే నాయనా జ్ఞానమన్నా, మనం నేర్చుకునేది అన్నా, మనం సంపాదించింది కాపాడుకోవాలన్నా మౌనమే గావాలి మనకి అని చెప్తాడంట గురువు. అది ఆ మౌనంగా ఉండగలిగితే, అది ప్రాక్టీస్ చేయగలిగితే, మనం ఎలా జీవించాలి, మనకి అంటే కొన్ని ఎదుర్కోలేని సందర్భాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు కూడా మనం దైవాన్ని అడిగినప్పుడు, వాళ్ళిచ్చిన సందేశం తీసుకోవాలన్నా, మనం ఇక్కడ మన బుర్రని ఖాళీగా ఉంచి మౌనంగా ఉంటే అది సాధ్యమవుతుంది అనేది నాకర్థమైంది. మాట్లాడగలిగితే త్వరగా పురోగతి సాధించగలుగుతాం. మీ అంతరాత్మ చాలా కొద్దిగా మాత్రమే పనిచేస్తుంది కనుక వాళ్ళు చెప్తున్నారు ఆత్మలతో మాట్లాడడం ద్వారా మంచి ఆలోచనలు, భావాలు, వివేకాన్ని మనుషుల సంకుచిత మనసులోకి ఎక్కించాలని ప్రయత్నిస్తూ, మా విలువైన సమయాన్ని వ్యర్థ అవసరం లేదు. అంటే వాళ్ళకి మనం సహకరించాలి. వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారిక్కడ. పైన ఆత్మలు మనకి సహకరించడానికి రెడీగా ఉన్నారు. మనం స్వీకరించడానికి మనమేం చేయాలి? మన మైండ్‌లో ఆలోచనలు తీసేసి, మనకి సందేశాన్ని ఏమిస్తున్నారో అది పట్టుకోడానికి, ఆచరించడానికి ముందుకి రావాలి. కదా! ఇప్పటి నుంచి మీరు చనిపోయిన మీ ప్రియతములతో మాట్లాడడానికి ప్రయత్నించండి. కానీ మీ అంతట మీరే అప్రయత్న లేఖనం ద్వారా మాట్లాడాలని ప్రయత్నించడం అత్యంత
ప్రమాదకరం. అప్రయత్న లేఖంలో అనుభవం ఉన్న అధీకృత వ్యక్తి ద్వారా సంబంధం ఏర్పరచుకోవాలి. అంటే మన ఇష్ట దైవాన్ని ఫస్టు తలుచుకోవాలి. సార్ గూడా చెప్పేదదే. మీ ఇష్ట దైవాన్ని ఫస్ట్ తలుచుకోండి. ఇష్ట దైవాన్ని తలుచుకుంటే ఆయన మీకెవరికి సహాయకులుగా పంపించాలో ఆయనే నిర్ణయిస్తాడు. డైరెక్ట్ మనం వెళ్ళొద్దు అని వీళ్ళు గూడా చెప్తున్నారు. మీ ప్రియతములతో నిరంతరం మాట్లాడడం మాకు సులువు. ఇంట్లో కూర్చొని రేడియోలో మాట్లాడడం లాంటిదట. మేము మాట్లాడే పద్ధతికి, మీ రేడియోకి అంతగా తేడా లేదు అని చెప్తున్నారు. మీతో మాట్లాడడానికి చాలా అరుదుగా భూలోకానికి వస్తాం. మేము మా ఇంట్లో కూర్చొని విస్తృతమైన మా అంతరాత్మ ద్వారా మాట్లాడతాం. మా ఆలోచనలు, అసాధారణ శక్తిమంతాలు రేడియోలాగా మేము ప్రసారం చేస్తాం. ప్రసారాలను కూడా అందుకుంటాం. మన వంశీ సార్, పత్రి సార్ అంతే గదా! వాళ్ళు అందుకునే మనకి సందేశాలు ఇస్తూ ఉంటారు గదా! స మేడం చెప్తూ ఉంటది. మనం క్లాస్ చెప్పేటప్పుడు మనకి ఆ పైన ఆత్మలు సహకరించి వాళ్ళ సందేశాన్ని చెప్పగలిగితేనే మనం అది మాట్లాడే వాళ్ళు మనం కాదు మాస్టర్స్ అని చెప్తూ ఉంటారు గదా! వీళ్ళు చెప్పేది గూడా అదే రేడియోలానే ఉంటది మాది అని. భూలోకంలోని కొంతమందికి దైవదత్తమైన టూ వే రేడియో శక్తి ఉంటుంది. వారు మా సందేశాలనే అందుకోగలుగుతారు. అలాగే మేము కూడా మీరేం చెబుతున్నారో, ఆలోచిస్తున్నారో తెలుసుకోగలం. మనకంటే వాళ్ళకే మన గురించి ఎక్కువ తెలుస్తుంది. భూలోకంలో కొంతమందికి మీ శక్తి ఉండడం అదృష్టం. కొందరికి ఈ అదృష్టం ఉండదు. మన మనసులోని రేడియో ద్వారా మాట్లాడుకోవడమే మీకు ఉత్తమం. ఈ శక్తి ఉన్న వారిని సహాయం కోరండి. మీ జీవితంలో ఎంత తేడా కనిపిస్తుందో చూడండి. నాలో అయితే బాగా తేడా వచ్చింది. నాకు నాకే తెలుస్తుంది. సార్ గూడా అంటారు గదా! మనం విన్నదాన్ని మనకి క్లాస్ విన్నదాన్ని ఆచరించాలి ఫస్టు. ఆచరించడం ద్వారా ఒక అనుభవమొస్తుంది. మనకే వస్తుంది ఆ అనుభవం. ఆ అనుభవాన్ని నేనిది ఆచరించడం వల్ల నేను ఈ అనుభవం పొందాను అని ఒక నలుగురికి పంచడం ద్వారా మన జీవితం చాలా సుందరంగా మారుతుంది అని సారు 'సత్యం శివం సుందరంలో' జెప్తారు గదా! నాకు ఆ పాయింట్ గూడా బా నచ్చింది. అంటే మనం మనం అన్నీ వింటాం. అందరియి వినమంటారు సారు కూడా చెప్పడం. అందరియి వినండి. మీ అంతరాత్మకి ఏదనిపిస్తే అదే చేయండి. ఫస్ట్ అది సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది సత్యమని. మనం శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవాలి. పైన మనకొక ఆత్మని సహాయం చేయడానికి అంటే తెచ్చుకున్నాం గదా! ప్రతి ఒక్క ఆత్మ భూమి మీదకి వచ్చే ముందే పైన ఆత్మలోకంలో ఒక ఆత్మని సహాయంగా తెచ్చుకుంటాం. ఆత్మని గలవాలి. ఇక్కడున్న మనం అక్కడున్న వాళ్ళని గలవాలి. అక్కడున్న వాళ్ళని కలవాలి అంటే మనం ఇక్కడ చాలా వరకి ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంతంగా ఉండాలి అంటే గూడా మన బంధాలతో ఎలా ఉండాలి అనేది ఒక 7 పాయింట్స్ నాకు బా అనిపిచ్చింది ఇది గూడా. మనం ప్రశాంతంగా ఉండాలంటే మన బంధాలతో ఎలా ఉండాలి? ఎవరితో ఎలా ఉండాలి? అనేది ఒక 7 విషయాలు ఎవ్వరితో పంచుకోవద్దట. అంటే మన జీవితంలో జరిగిన దుఃఖాన్ని గానీ, బాధని కానీ, మనకున్న పరిస్థితులను కానీ ఎవ్వరికీ చెప్పొద్దు. ఎందుకంటే ఎవ్వరైనా ప్రతి మనిషి భూమి మీద మనసుతోనే ఉంటాడు, మాయలోనే ఉంటాడు. ఎవరు మనకి అప్పుడు వింటారు మన వాళ్ళలాగా. అంటే మనకి నమ్మకంగా ఉన్న తర్వాత మనల్ని చులకన చేసి మాట్లాడతారు. అందుకే ఎవ్వరితోని మన ఏ విషయాలు గూడా చర్చించుకోవద్దట. ఇంకోటి మన గతం గురించి మన సార్ గూడా చెప్తారు గదా! మన ఆధ్యాత్మికంగా పొందిన అనుభవాలు గాని, కలలు గాని అందరితోని చర్చించుకోవద్దు అని. అంటే మన బంధాలతో నేనిది సాధించా అని. వాళ్ళ ఆత్మస్థితులను బట్టి వాళ్ళు ఆలోచిస్తారు గదా! మనం పోయి చేయడం వల్ల వాళ్ళకి మనల్ని మార్చుకోవడానికే మన గతమైన, మన భవిష్యత్ ప్రణాళిక అయినా మనల్ని మనం మార్చుకోవడానికి మన అనుభవాన్ని ఒక జ్ఞానంగా దాన్ని చేయడానికే మనం ఉపయోగించుకోవాలి. కానీ ఎవ్వరికీ కూడా మనం గతం గురించి కానీ భవిష్యత్తు ప్రణాళిక ఇలా ఉంది. నేనిలా జేసుకుంటున్నా అనే విషయాలు గూడా ఎవ్వరికీ చెప్పొద్దట. మన ప్రణాళిక మనల్ని మనమే కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. ఫస్ట్ మనం మంచిగుంటే గదా! మనం ఎవరికైనా అంటే చేయడానికి మన సందేశాన్ని వినడానికి, చెప్పడానికి గూడా మన ప్రణాళికను మనం రక్షించుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇంకొక విషయం కొంతమందికి ఇంట్లో జరిగిన విషయాలు అంటే పర్సనల్ విషయాలు గూడా ఉంటాయి గదా! కొన్ని. అది కూడా కుటుంబ సభ్యులతో ఈ బంధాలు ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయని కూడా ఎవ్వరితో గూడా చెప్పొద్దట. ఎందుకంటే వాళ్ళు మనతో ఉన్నట్టే ఉంటారు. మళ్ళీ మన విషయాలు తీసుకొచ్చి వాళ్ళకే చెప్తారు. అది రివర్స్ అయిపోతది కదా! అవి గూడా మనకు అనుభవాలున్నాయి. ధ్యానంలోకి రాకముందయితే నాకు చాలా ఉన్నాయి.
నెక్స్ట్ మన బలాన్ని కానీ, బలహీనతలను కానీ ఎవ్వరితో గూడా పంచుకోవద్దట. బలాన్ని వాడుకుంటారు. అంటే మన దగ్గర డబ్బు బాగుంది అంటే వాడుకుంటారు. అదే బలహీనతలని నీకు ఈ వీక్ పాయింట్ ఉందని ఆడుకుంటారు. అది గూడా ఎవరికీ చెప్పొద్దట. నెక్స్ట్ సంపాదనని కానీ, ఖర్చు కూడా ఎవరికీ చెప్పొద్దు. ఇప్పుడు మన సంపాదన ఎక్కువగా ఉందంటే కొంతమంది అప్పు ఇస్తారు. మళ్ళీ మనకి రివర్స్ ఇచ్చేటప్పటికి శత్రువుగా మారతారు. అవి గూడా సందర్భాలు జరుగుతాయి. వాటిలో గూడా మనము ఎరకని సంపాదించుకోవాలి. నెక్స్ట్ మనం ఒక పొందిన అవమానం జరిగినా ఎవ్వరితోని పంచుకోవద్దు. ఒకవేళ అవమానాన్ని పంచుకున్నా, అప్పుడు విన్నా తర్వాత మానసికంగా మనల్ని కృంగదీస్తారు. ఏదో ఎప్పుడు ఛాన్సొస్తది. వాళ్ళకి మనసు ఓపెన్ అయినప్పుడు. కదా! అందుకే ఏ బంధంతో అయినా కూడా ఎంత అవసరమో అంతే ఉండాలి. మన రహస్యాలు ఎవ్వరితో చెప్పుకోవద్దు. మనం ఒంటరిగానే మన మన మనకి మనం ఎలా మార్చుకోవాలి? మన అంతర్గుణాలని ఎలా మార్చుకోవాలి? ఎలా మార్చుకుంటే మనకి వంశీ సార్ అంటారు గదా! భూమి మీద నువ్వు పొందిన ఈ అవమానాలు కానీ, అనుభవించిన ఈ కర్మలు కానీ, మళ్ళీ నువ్వు భూమి మీదకొచ్చేటప్పుడు రిపీట్ కావద్దు అని. దానికి చేయాల్సిన సాధన ఇది అని నాకు ఈ పాయింట్స్ బా నచ్చాయి. ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఇది అంటే మనం బరువు మోయగలిగినంతనే తెచ్చుకుంటాం గదా! మనం దైవానికి బిడ్డలం. మనం 10 కిలోలు మోయగలిగితే మనకు 10 కిలోల బరువే ఇస్తాడు బాబా. మనకి 20 కిలోలు మోయగలిగితే 20 కిలోలే ఇస్తాడు. ఎక్కువ కర్మలు తెచ్చుకున్నాము అంటే ఒక జన్మ తగ్గింది అని అది గూడా సంతోషంగా స్వీకరించాలి. అది గూడా ఒంటరిగా ఉన్నప్పుడు మన సమస్యని మనమే ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకి రావాలి. ఎందుకు ఆ ధైర్యం ఎలా వస్తది అంటే మనకొక ఆత్మ పైన ఉంది. మన ఆత్మతో మాట్లాడుకోవచ్చు. మన బాబా మనకి సహకరిస్తాడు అనే ధైర్యంతోనే ముందుకెళ్ళాలి. అలా ముందుకెళ్తే మనం ప్రశాంతంగా ఉంటాం. మనం మన విషయాలను ఎవరికైనా పక్కోళ్ళకి చెప్పినప్పుడు అదెక్కడికెళ్తదో, మళ్ళీ ఏమవుతదో, వాళ్ళొచ్చి మన వాళ్ళకి చెప్తే మళ్ళీ ఏం గొడవ అవుతదో, నిరంతరం మనకి మహాభారత యుద్ధం జరుగుతూనే ఉంటది. ఇది నాకు చాలా అనుభవం ఉంది ధ్యానంలోకి రాకముందు. అంటే అప్పుడు తెలీదు గదా! ఎవరితో ఏం జెప్పాలి అనే విషయం తెలియక చెప్పుకునేదాన్ని. కొంతమందికైనా చెప్పుకునేదాన్ని. అరే! ఒకరుండాలి గదా! అని అనుకుంటాం గదా! కానీ అది రివర్స్ అయ్యేది. ఇది చాలా అనుభవాలున్నాయి. అందుకే నేను మౌనం బాగా ప్రాక్టీస్ చేశా. కానీ దానికి ఫలితం ఇచ్చాడు బాబా. నాకు ఈ సందేశాన్ని ఇలా ఇస్తూ నన్ను ఇంత ముందుకి నడిపిస్తున్న ఫస్ట్ బాబాకి కృతజ్ఞతలు. ఈ మార్గం చూపించిన వంశీ సార్‌కి, హైమా మేడంకి నా కృతజ్ఞతలు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకి మనం ఎలా ఉన్నా మనకొక ఆత్మ పైన ఉంది సహకరించడానికి. మనకి భూమి మీద ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా పైన ఆత్మతో ఫ్రెండ్‌షిప్ చేద్దాం. ఆ ఆత్మ ప్రయాణంలోనే ఆ సందేశాలని తీసుకుంటూ మన భూమి మీద కొత్త కర్మలు జేయకుండా, తెచ్చుకున్న కర్మను మాత్రం ఖాళీ చేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ రిపీట్ కావద్దు కదా! అది ఖాళీ చేసుకుందాం. ఈ ఆగామి కర్మలు చెయ్యకుండా, అబ్బా! నేను ఇది సాధించాను చివరి క్షణాల్లో బాబా దగ్గరికెళ్ళేటప్పుడు, బాబా నాతో ఈ పనులు చేయించావు తండ్రి అని చాలా నవ్వుతూ బాబా దగ్గరికెళ్ళిపోవాలి. నాకైతే అలానే ఉంది. థాంక్ యూ ఫ్రెండ్స్. విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి నా కృతజ్ఞతలు. థాంక్ యూ.